ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకియాట్రిస్ట్ రోషిని కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ పింగళి శ్రీలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాము. సూసైడ్స్ జరుగుతున్నాయి. వైఫ్ హస్బెండ్ చంపేయడం, హస్బెండ్ వైఫ్ని చంపేయడం ఇవి కామన్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో. అంటే ఇక్కడ మనము దీన్ని ఒత్తిడే అనుకోవాలా? అంటే భర్త ఏదైనా ఒక మాట అంటే భార్య తీసుకోలేకపోతుంది. ఒక భార్య కూడా అనుకోకుండా ఒక మాట అంటే భర్త కూడా దాన్ని ఈజీగా తీసుకోలేడు. తర్వాత చూసుకుంటే పిల్లల గురించి ఆలోచించట్లేదు, ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవట్లేదు, సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ దాకా ఎందుకు వెళ్తున్నారని చూడాలండి. సూసైడ్స్ అనేది 2 రకాల్లో ఉంటాయి. ఒకటి ఇంపల్సివ్ గా, అంటే ఆలోచించకుండా కోపం, ఇద్దరు గొడవ చేసుకొని నువ్వు ఇంతేనా అని కోపంగా వెళ్ళి అక్కడ ఫినాయిల్ ఏదో ఉంటే తాగడం. అది ఇట్ ఇస్ కాల్డ్ అన్ ఇంపల్సివ్ సూసైడ్. అది చనిపోయే ఉద్దేశం కాదు. అదేంటంటే అది మనసులో ఉన్న బాధ, నాకు బాధ ఉంది నా వైపు చూడు అనే ఒక క్రై ఫర్ హెల్ప్ అది. సో సెకండ్ ఈజ్ అ ప్లాన్డ్ సూసైడ్. అక్కడ ఏంటంటే వాళ్ళకి బతకాలని ఉండదు, దాంట్లో బాగా ప్లాన్ చేసుకుంటారు, ఎన్నో రోజులు దాని గురించి ఆలోచించి ఎవరూ లేనప్పుడు జాగ్రత్తగా ఒక్కళ్ళే వెళ్ళి కాపాడడానికి అవకాశం లేకుండా కమిట్ చేసుకుంటారు. దట్స్ అ ప్లాన్డ్ సూసైడ్. సో సూసైడ్స్ అన్నవి, ఈ గొడవలు అన్నవి అందరి ఇంట్లో ఉంటాయండి. కొంతమంది ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారని మనం చూసుకోవాలి, రైట్? సో దీంట్లో లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అ వైఫ్. ఎందుకు అంత సెన్సిటివ్గా వైఫ్ రియాక్ట్ అవుతున్నది? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ షీ హ్యావింగ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూ. మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే తనకేమైనా డిప్రెషన్ ఉందా? కాబట్టి చిన్న మాటకి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే డిప్రెషన్ ఇస్ వెరీ కామన్ కాజ్ ఆఫ్ సూసైడ్. సో డిప్రెషన్ అండ్ మనం ఎలా గుర్తించవచ్చు డిప్రెషన్ అంటే? అందరం మనం కామన్గా వాడతాం, ఇవాళ మనసు బాగాలేపోగానే నేను డిప్రెస్ అయిపోయినాను, లేకపోతే నా పెట్ చనిపోతే నేను డిప్రెస్ అయిపోయినాను. అది డిప్రెషన్ కాదు. డిప్రెషన్ దట్ ఈస్ సాడ్నెస్, దుఃఖం. డిప్రెషన్ ఎప్పుడు వస్తుందంటే కనీసం ఒక 15 రోజులుగా రోజు అలా ఉంటూ ఏ మాట వల్ల కూడా సంతోషం రాకుండా ఉంటే దానికి డిప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డిప్రెషన్ ఉంది, నాకు వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇవి వచ్చాయి, లాటరీ వచ్చిందంటారు. నాకు అసలు ఏం అవసరం నాకు ఆ డబ్బులు అనిపిస్తుంది, నాకు బతకాలే లేనప్పుడు. దిస్ ఇస్ డిప్రెషన్. ఓకే, 1 కోటి రూపాయలు వచ్చాయి కదా, వెరీ గుడ్, నా దుఃఖం అంతా పోయింది అనుకుంటే మాత్రం దట్ ఈస్ సాడ్నెస్. సో ఏ సంతోషగల వార్త వల్ల కూడా మనసు సరిదిద్దుపోతే ఇట్ ఈస్ డిప్రెషన్. డిప్రెషన్లో ఏ మాట మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ వైఫ్కి సీరియల్స్ కొన్ని చూడడం చాలా ఇంట్రెస్ట్, లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం చాలా ఇంట్రెస్ట్, పిల్లలకి రకరకాలు వండి పెట్టడం చాలా ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అంతా తగ్గుకుంటూ వచ్చి ఉన్న పనులు కూడా కష్టపడి చేస్తున్నప్పుడు కూడా దట్ కుడ్ బి డిప్రెషన్. మూడోది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అస్సలు ఓపిక లేకుండా బెడ్ మించి లేవడానికి కూడా కష్టపడి, లేకపోతే కష్టపడి లేచి ఇంట్లో పనులు చేసుకోవడం కూడా ఈజ్ అ సైన్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ 3 కలిపి వచ్చినప్పుడు మాత్రం ఇది డిప్రెషన్ అని కనుక్కోవాలి. ఇలాంటి వాళ్ళల్లో నిద్ర తక్కువ అవుతుంది, ఆకలి తక్కువ అవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది, సూసైడ్ ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో భార్యాభర్తలు గొడవలు అయ్యి అనుకోండి, భర్త ఒక మాటే అన్నాడు అనుకోండి, ఈవిడ బాగా ఎక్కువగా సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి ఆ సూసైడ్ దాకా దారితీయచ్చు. ఎస్, అంటే ఎక్కువగా ఆలోచించడం అంటారు చూసారు మేడం, ఎక్కువగా బాధపడ్డ ప్రతిదానికి, అది కూడా డిప్రెషనేనా? ఎక్కువ ఆలోచన డిప్రెషన్లో ఒక భాగం అవ్వచ్చు, కానీ ప్రతి ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి డిప్రెషన్ ఉందని కాదండి. కొంతమంది మనం స్వతహాగా కూడా, స్పెషల్లీ లేడీస్ కొంచెం ఎక్కువే ఆలోచిస్తాము, చిన్న మాటలకి ఎక్కువగా అదే ఆలోచిస్తాం. చాలా మంది మెన్ నేను చూస్తున్నాను దులిపిసుకుంటారే, కాదులే పర్వాలేదులే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. లేడీస్ మాత్రం తొందరగా వదలలేరు. అలాగా ఓవర్ థింకింగ్ ఇస్ వన్ ట్రేట్, అంటే మనలో ఉన్న ఒక హ్యాబిట్ అంతే. అది మన అమ్మలకు ఉంటుంది, మన వాళ్ళ నుంచి మనకు వస్తుంది. సో ఓవర్ థింక్ చేసినంత మాత్రాన మనకి డిప్రెషన్ ఉందని కాదు, కానీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్లో ఒక భాగంగా కూడా రావచ్చు. అంటే మీ దగ్గరికి వస్తానే ఉంటారు కదా మేడం, ఫ్యామిలీస్ కపుల్స్ కూడా వస్తానే ఉంటారు కదా, ఎక్కువగా ఏ సమస్యల మీద వస్తూ ఉంటారు? ఈ మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ మీద ఎక్కువ వస్తారండి. సో యూజువలీ మనము వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయని మనం చూస్తే, ఒక పార్ట్నర్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు ఇమోషనల్గా. సిచ్యువేషన్ ఉండొచ్చు, ప్రాబ్లం ఇద్దరితో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది, కానీ ఆ వైఫ్ పాత విషయాలు మాటకి తీయడం, ఈయనకి తీయగానే ఈయన కోపం రావడం, మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకోవడం, కొట్టుకోవడం, ఈ మాటలు, ఈ గొడవల మధ్యలో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం, ఇది నెక్స్ట్ ఫైట్కి మళ్ళీ ఒక కారణం అవ్వడం. సో కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ ఉండకుండా, ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ విత్ ఈచ్ అదర్, ఇమోషన్స్ లేకుండా, నేను మీకు గట్టిగా అరిచి చెప్పాను అనుకోండి, మీ కాన్సన్ట్రేషన్ అరుపుల మీదే ఉంటుంది, కానీ నేను చెప్పిన కంటెంట్మెంట్ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ అలాంటి వాళ్ళు ఉండి దానికి వి ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. డిప్రెషన్ దగ్గర ఫ్రస్ట్రేషన్ ఉంటుందా మేడం?
తప్పకుండా ఉంటుందండి. ఫ్రస్ట్రేషన్ ఇస్ వెరీ, ఆ ఫ్రస్ట్రేషన్ అందరికీ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఒక లెవెల్ దాటి ఉన్నప్పుడు, అసలు దాని రోజు కోపం వచ్చి ప్రతి మాటకి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నప్పుడు ఇది డిప్రెషన్ అని ఒకసారి ఆలోచించారు. ఎస్ ఎస్. ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మేడం కపుల్స్ ఇద్దరు కలిసి వెళ్ళాలా, స్పెషల్ గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళొచ్చా? రెండు చేయొచ్చు. యూజువలీ మ్యారేజ్ కౌన్సిలర్స్ కి వెళ్తారు ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్, మ్యారేజ్ లో ప్రాబ్లం ఉంటే. అక్కడ వాళ్ళు చూస్తారు ఏంటంటే ఒకళ్ళకి సైకియాట్రీ ప్రాబ్లం ఉంది, ఒకళ్ళకి డిప్రెషన్ ఉందో, లేకపోతే ఒకళ్ళకి బాగా కోపం ఉందో, లేకపోతే ఒకళ్ళకి అనుమానం ఉందో, సో అప్పుడు వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. సో అక్కడ మనం సైకియాట్రిస్ట్ ఏ కారణం వల్ల వాళ్ళు మన దగ్గరికి వచ్చారో ఆ పార్ట్నర్ కి మనం ట్రీట్ చేస్తాం. ఎస్. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, మీరు ఇప్పుడు అన్నారు కదా మేడం మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది, అంటే పెళ్లికి ముందు కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? అది మన ఇష్టం అండి. మన సొసైటీ అంత దాకా రాలేదేమో. కొన్ని ఫ్యామిలీస్ విల్ ప్రిఫర్, ఎందుకంటే వీళ్ళలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలని, కానీ అంత కామన్ గా అవ్వలేదు అనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. మేము ఫైనల్ ఒక మాట చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్ లో చూసుకుంటే ఎవరు ఎక్కువగా డిప్రెషన్ అవుతారంటే? బై బయాలజీ ప్రకారం విమెన్ కి ఎక్కువ డిప్రెషన్ వస్తుంది. ఇన్ ద వరల్డ్ ఓవర్ మనం చూసుకుంటే మ్యారేజ్ అయినా అవ్వకపోయినా విమెన్ ఆర్ ట్వైస్ యాజ్ లైక్లీ టు గెట్ డిప్రెస్డ్ as men. అంటే ఉమెన్ కి 2% ఎక్కువ టైంలో వస్తాయి యాజ్ కంపేర్ టు మెన్, దే గెట్ డిప్రెస్డ్. సో మన బయాలజీ వల్ల, మన బాడీలో ఉన్న మార్పుల వల్ల, మన హార్మోన్స్ వల్ల, ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, మెనోపాజ్, ఇవన్నిటి వల్ల మనకే ఎక్కువ అవకాశం డిప్రెషన్ రాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.